హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కలల లోకంలో ఉన్నాం. అదే లండన్ విన్సర్‌లోని లెగోలాండ్ అంటారనమాట. ఇక్కడ అడుగు పెట్టగానే చుట్టూ రంగురంగుల లెగో బొమ్మలు, అద్భుతమైన రైడ్స్ మనల్ని పలకరిస్తూ ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు లెగోలాండ్‌లో ది బెస్ట్ అట్రాక్షన్ చూపించబోతున్నాను ఈరోజు. దాన్నే మినీ ల్యాండ్ అంటారనమాట. సో, వీడియోని చివరి వరకు చూడండి. మీరు నాలాగే చాలా ఎంజాయ్ చేస్తారు. కమ్ లెట్స్ గో. అందరూ ఒకటేసారి ఎళ్లి చూద్దాం అయితే. ఎంట్రన్స్‌లోనే ఇలా కాఫీ, ఏమైనా ఫుడ్ ఐటెమ్స్ కావాలంటే తీసుకొనెళ్ళొచ్చు. ఇంకా మనం ఇంటి నుంచి కూడా తెచ్చుకోవడానికి అలౌ చేస్తున్నారు. చూస్తున్నారు కదా! ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ అయినియనమాట. ఇంక మా వాడైతే కార్ డ్రైవ్ చేస్తున్నట్టు చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు. ఇంకా ఇక్కడి నుంచయితే లెగోస్‌తో చేసిన డిఫరెంట్ డైనోసార్స్‌ని చూడొచ్చు. ఇంక పిల్లలకి డైనోసార్స్ అంటే చాలా నచ్చుతాయి కదా! చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడి నుంచి చూస్తుంటే. ఒకవేళ అంతా నడవలేరు అనుకుంటే ఇక్కడున్న ట్రైన్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు. కానీ దానికి టైమింగ్స్ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా! జిరాఫీస్ లెగోస్‌తో చేసిన అన్నీ లెగోస్‌తో చేసినవే. ఇంకా ఈ రూమ్‌లో అయితే లెగోస్‌తో మనం కార్స్‌ని బిల్డ్ చేయొచ్చనమాట. చాలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. అవన్నిటితో మనం కార్ బిల్డ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ చిన్నోడు ఎలా చేస్తున్నాడో. ఇంకా పెద్దోళ్ళు కూడా చిన్నోళ్ళతో కలిసి చేస్తా ఉంటారు అవి లెగోస్. అండ్ ఇక్కడొస్తే ఇంట్రెస్టింగ్ కార్ రేసింగ్. మన లెగోస్‌తో చేసిన కార్‌ని మనం ఇక్కడికి తీసుకొచ్చి అండర్ ద స్క్రీన్ మనం స్కాన్ చేస్తే మనకో నంబర్ ఇస్తారు. చూడండి మాది 598. సో, ఈ 598 అనే నంబర్‌తో మన కార్‌ని అక్కడ ఎంటర్ చేయొచ్చనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న రేసింగ్ దాంట్లో మన కార్ డిస్‌ప్లే అవుతుంది. దాన్ని బట్టి మనం అక్కడ మూవ్ చేస్తే మనం రేస్ స్టార్ట్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా! నాకైతే చాలా నచ్చింది. పిల్లలకైతే ఇంకా ఎక్సైటింగ్ ఉంటది. పెద్దోళ్ళకే ఇంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చూడండి. ఇంకా బయటకొస్తే ఇక్కడ లెగో స్టూడియో ఒకటుంది. 4డీ చాలా చాలా బావుంది. చూసారా? జిరాఫీస్. ఇలా ఇక్కడ మన కార్స్‌ని చూస్ చేసుకొని దాన్ని రైడ్ చేయొచ్చనమాట. ఇంకా ఇక్కడ పిల్లలకి డిఫరెంట్ ఏజ్ అండ్ హైట్ బట్టి డ్రైవింగ్ స్కూల్ ఉంది. అవి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి అవైతే. ఇక్కడ కేవలం రైడ్స్ మాత్రమే కాదు, ఒకే చోట ప్రపంచాన్నంతటిని చూసేయొచ్చు. అదే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. దాన్నే మినీ ల్యాండ్ అంటారు. కొన్ని కోట్ల లెగో బ్రిక్స్‌తో నిర్మించిన ఈ అందమైన నగరాన్ని చూస్తుంటే మనం ఏదో మాయాలోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం పదండి చూసేద్దాం. చూస్తున్నారు కదా! సిడ్నీ ఒపేరా హౌస్, సిడ్నీ బ్రిడ్జ్ అంటే మనం ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాం అనమాట. చూడండి ఎంత అందంగా చేశారో. ఇవన్నీ 1:20 రేషియోలో చేశారంట. అంటే మన నిజ జీవితానికంటే 20 రెట్లు చిన్నదనమాట. ఇవన్నీ చేయడానికి దాదాపు 40 మిలియన్లు అంటే 4,00,00,000 లెగోస్‌ని వాడారంట. నెక్స్ట్ మనం చైనా వెళ్తున్నాం. చైనాలో దీన్ని హాల్ ఆఫ్ సుప్రీం హార్మోనీ అని పిలుస్తారు. ఇది బీజింగ్‌లో ఉంది. చూసారా ఎంత బాగా కన్‌స్ట్రక్ట్ చేశారో. నెక్స్ట్ మనందరికి ఇష్టమైన ప్లేస్‌కెళ్ళబోతున్నాం. ఎక్కడో చెప్పగలుగుతారా? నాకైతే చాలా ఇష్టమైన ప్లేసు ఇండియా. సో, ఇండియాలో నేనింక మీకు చెప్పాల్సిన అవసరం లేదు దీని పేరు. తాజ్‌మహల్. చూసారా ఎంత అందంగా కన్‌స్ట్రక్ట్ చేశారో. ఇంకా తాజ్‌మహలే కాకుండా చుట్టూ ఇండియన్ హెరిటేజ్ కోసం, కల్చర్ కోసం కూడా మనకి లెగోస్‌ని ప్రిపేర్ చేశారు. నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపిచ్చింది ఇది చూడగానే. ఇంకా ఇక్కడ చూడండి. ది వైట్ హౌస్. అమెరికా ప్రెసిడెంట్ నివాసం వైట్ హౌస్‌ని ఎంత డీటెయిల్‌గా కట్టారో, ఆ సెక్యూరిటీ కార్లు, గార్డ్స్ అచ్చం నిజం దానిలాగానే ఉన్నాయి కదా! ఇంకా నెక్స్ట్ న్యూయార్క్ సిటీ కూడా ఇక్కడ చూడండి. ఆకాశాన్ని తాకే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఇది. ఎంతో ఫేమస్ అయిన ప్లాటిరన్ బిల్డింగ్. న్యూయార్క్ వీధుల్లో తిరిగే ఆ యెల్లో టాక్సీలు కూడా ఇక్కడ కనిపిస్తాయన్నమాట. చూసారు కదా! యెల్లో టాక్సీస్ చూడండి. సెయింట్ లూయిస్ ఆర్చ్ ఆ వెనకాల కనిపిస్తున్న పెద్ద ఆర్చ్ సెయింట్ లూయిస్ గేట్‌వే ఆఫ్ ఆర్చ్ అనమాట. ఇంకా అందరూ హాలీవుడ్ అంటారు కదా! చూడండి ఇక్కడే ఉంది హాలీవుడ్. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. అన్ని ప్లేస్‌లు ఒకటే చోట చూస్తుంటే. మీకెలా అనిపిచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ఇక్కడ
ఇక్కడ ఉన్న ఆ ఫెర్రీస్ వీల్, ఆ రాట్నం తిరుగుతుంటే చాలా ముచ్చటగా ఉంది కదా! ఇక్కడ కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు, చిన్న చిన్న మనుషులు, లెగో మినీ ఫిగర్స్ అంటారు. చెట్లు, కార్లు ఇలా ప్రతి వస్తువుని 20 టైమ్స్ చిన్నగా, ఇందాక చెప్పుకున్నట్టు 20 టైమ్స్ చిన్నగా చేశారు. అలా డిజైన్ చేయడం చాలా కష్టం కదా! కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటది. మీకైతే ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా చాలా నచ్చింది. ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. ఇంకా ఇక్కడ ఉన్న డాక్స్ చూసారా? నీళ్ళల్లో కదులుతున్న షిప్స్, కంటైనర్ క్రేన్‌లు ప్రతి ఒక్కటి లెగో ముక్కలతోనే తయారు చేశారు. నాకైతే చాలా చాలా నచ్చేసినియి. పిల్లలకైతే చాలా మంచి ప్లేస్ అనమాట వాళ్ళు నేర్చుకోవడానికి డిఫరెంట్ కంట్రీస్ కోసం. బానే వచ్చింది. బకింగ్‌హామ్ ప్యాలెస్, హార్స్ గార్డ్స్ పరేడ్ అవన్నీ చూస్తున్నారు కదా! నాకైతే నిజంగా చూస్తున్నట్టే అనిపిచ్చింది. ఇవన్నీ చూస్తుంటే లండన్ వీధుల్లో తిరుగుతూ, లండన్‌లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ ఒక్కచోటే విజిట్ చేసినంత ఆనందంగా అనిపిచ్చిందనమాట. చూస్తున్నారు కదా! చూస్తున్నారు కదా! దీన్నే సెయింట్ పాల్స్ కేథడ్రల్ అంటారు. ఇది నేషనల్ సింబల్ ఆఫ్ రీసైలెన్స్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఆర్కిటెక్చర్. ఇక్కడ చూస్తున్నారు కదా! స్టేజ్ మీద లెగో కాస్ట్యూమ్డ్ క్యారెక్టర్ షో ఒకటి నడుస్తుంది. ఇది నింజాగో థీమ్డ్ బేస్డ్. ఇక్కడ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే చాలా యాక్టివిటీస్ ఇచ్చారు వీళ్ళకి. మా వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ డాన్స్ కూడా చేశారు పిల్లలు. చూస్తున్నారు కదా! ఇక మినీ ల్యాండ్ తర్వాత మనం చూడాల్సిన మరో అద్భుతమైన రైడ్ ఫెయిరీ టేల్ బ్రోక్. ఇదొక బోట్ రైడ్ అనమాట. మనం ఒక చిన్న బోట్‌లో కూర్చొని వెళ్తుంటే మనకి బోత్ సైడ్స్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన చిన్ననాటి కథలెన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ కథల లోకంలో మనం బోట్‌లో వెళ్తున్నప్పుడు స్లీపింగ్ బ్యూటీ, స్నో వైట్, సిండ్రెల్లా వంటి ఎన్నో ఫేమస్ ఫెయిరీ టేల్స్ క్యారెక్టర్‌ని లెగో బ్రిక్స్‌తో చాలా అందంగా డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా! ఇలా బోట్‌లో మాక్సిమం కెపాసిటీ 4 మెంబర్స్ అనమాట. అన్నీ లెగోస్‌తో చేసినవే. నాకైతే భలే ఆనందంగా, ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. చూసారా ఎలా వచ్చిందో వాటర్‌లోంచి. చూస్తున్నారు కదా! ఈ బోట్ రైడ్ అయితే చాలా బావుంటది. బోత్ సైడ్స్ మీరు క్యారెక్టర్స్ అన్నీ చూడొచ్చు. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకిదొక మాయా లోకంలో ఉన్నట్టు అనిపిస్తదనమాట. మనం చిన్నప్పటి నుంచి బుక్స్‌లో చదువుకున్న క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నట్టు కూడా పెట్టారు. నేనింకా వాయిస్‌ని మ్యూట్ చేశాను కదా! అందుకే తెలియట్లేదు మీకు.
స్లోగా వెళ్తుంది బోట్ రైడ్. సో, మనం అన్నీ చూడొచ్చు. మాక్సిమం అన్నీ కవర్ చేయొచ్చు. ఒక్కొక్క దాన్ని చూసి అక్కడ చదవడానికి ఎనఫ్ టైమ్ ఉంటుందనమాట. అసలవేంటి అని. అలావుద్దీన్ అండ్ జీనీ గురించి. మన చిన్నప్పుడు అందరికీ అలావుద్దీన్ అండ్ జీనీ చూసారా ఎలా ఉన్నాడు? సో, ఏమైనా కోరుకుంటే ఈ జీనీ నెరవేరుస్తాడనమాట. సో, ఇంకెందుకు ఏదో ఒకటి విష్ చేసుకోండి. అయితే ఇదొక కలల లోకంలా అనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో ప్రశాంతంగా వెళ్ళే బోట్, ఆ బొమ్మల ముచ్చటైన కదలికలు నిజంగా చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. మీరెప్పుడైనా లెగోలాండ్‌కి వస్తే మాత్రం ముఖ్యంగా పిల్లలతో వస్తే ఈ రైడ్‌ని అస్సలు మిస్ కావద్దు. ఇక్కడ స్మైల్ చేయండి. ఒక ఫోటో కూడా తీస్తారు. మనం బయటకొచ్చిన తర్వాత మనం ట్రావెల్ చేస్తున్నట్టు ఆ ఫోటో కూడా మనకిస్తారు. కానీ అది £15 చార్జ్ చేస్తారు జాగ్రత్త. అదర్‌వైజ్ మిగతా రైడ్స్ అన్నీ మనకి ఫ్రీ అనమాట. ఎందుకంటే టికెట్ కాస్టే కొంచెం ప్రైజ్ ఉంటుంది. అందువల్ల మిగతా అన్ని రైడ్స్ ఇక్కడ ఎన్ని సార్లైనా ఎక్కొచ్చు. మనకి ఫ్రీ ఉంటుంది. బట్ కొన్ని మాత్రం పే చేయాల్సి ఉంటుంది. మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఎస్పెషల్లీ కిడ్స్‌తో ఉన్నప్పుడు. చూసారు కదండీ! లెగోలాండ్ విండ్సర్‌లోని మినీ ల్యాండ్ అద్భుతాలు, ఫెయిరీ టేల్ బోట్ రైడ్ మరియు పిల్లలకి చాలా సందడిగా ఉండిన ప్లేసెస్. నిజంగా చెప్పాలంటే ఇక్కడ గడిపిన ప్రతి క్షణం ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా యూకే వస్తే మాత్రం ఈ లెగోలాండ్‌లను సందర్శించడం అస్సలు మర్చిపోకండి. ముఖ్యంగా పిల్లలతో వస్తే ఇది వారికి ఒక మర్చిపోలేని గిఫ్ట్ అవుతుంది. అది నేను డెఫినిట్‌గా చెప్పగలను. ఎందుకంటే ఒకటే ప్లేస్‌లో వాళ్ళకి నాలెడ్జ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా దొరుకుతాయన్నమాట. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైమ్. Please like, subscribe, comment.